నిరంతరం ఇస్తామన్నారు బాబు. బీసీ ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వంలోనే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఉద్యోగస్తుల యొక్క ప్రమోషన్లో రిజర్వేషన్లు తెలుగుదేశం పార్టీ తీసుకొస్తామని మీ ద్వారా హామీ ఇస్తున్నాం. భవన నిర్మాణ కార్మికులకి వారి సంక్షేమ నిధి నుండి బీమా సౌకర్యం కల్పిస్తాం. అదే మాదిరిగా నిర్మాణ రంగానికి సంబంధించిన బోర్డుల్లో కార్పొరేషన్లో సగరులకి ప్రాధాన్యత ఇస్తాం. అదే మాదిరిగా అధ్యక్ష ఈరోజు కుల వృత్తులు చేతి ప్రోత్సహించడానికి వృత్తి సముదాయాలు అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేస్తాం. అదే మరి చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమల స్థాపనకై బీసీలకు సబ్సిడీ ఇచ్చి వాళ్ళని ఇండస్ట్రియలిస్టుగా చేయడానికి ఒక ప్రత్యేకమైన పథకం తీసుకొస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను. అదే మరిగా ఈరోజు చూస్తే కొన్ని కులాలు వాల్మీకి, బోయ, వడ్డెర, రజిక, ఇంకా ముదిరాజ్ లేకుంటే ఫిషర్మెన్ వీళ్ళకందరికి కూడా వాళ్ళ యొక్క బీసీ నుంచి కొంతమంది ఎస్సీలకు కావాలని వేరే రాష్ట్రాల్లో ఉన్నాయని, కొంతమంది అయితే ఎస్టీలు కావాలని, కొంతమంది అయితే డి నుంచి ఏక రావాలని కోరుకుంటున్నారు. అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాను కూడా వారికి కూడా హామీ ఇస్తాను అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష చేతి వృత్తి పని వాళ్ళు ఎవరైనా సరే పని చేస్తూ ప్రమాదవశాత్తు చనిపోతే మేము ఎన్నికల మేనిఫెస్టో 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అన్నాం. కాదు 5 లక్షల రూపాయలు వారికి ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. అదే మరిగా ఎవరైనా సరే వారు పని చేసినప్పుడు గాయపడితే తీవ్రంగా గాయపడితే అలాంటి వారికి 1 లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదే మరిగా దేశ మళ్లీ ఆదరణ పథకం అది ఒక ఉదాత్తమైన పథకం అధ్యక్ష. ఎందుకు ప్రీవియస్ గవర్నమెంట్ లో ఆనాటి ముఖ్యమంత్రి 2004లో వస్తానే కక్షగట్టి ఆదరణ చేసి ప్రత్యామ్నాయంగా అనేక మాటలు చెప్పారు. రాజీవ్ గాంధీ పేరు చెప్పారు, ఏదో చేస్తామన్నారు, గాల్లో మాటలు చెప్పారు, ఆకాశాన్ని చూపించారు, కడాను పూర్తిగా మోసం చేసే పరిస్థితి వచ్చింది. చేతి వృత్తుల్ని మళ్లీ కనుమరుగైపోతున్న చేతి వృత్తుల్ని గౌరవించడం కోసం, పునరుద్ధరించడం కోసం ఆదరణ పథకాన్ని తీసుకొస్తామని ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉండే వెలుగుబడిన వర్గాలకి, చేతి వృత్తులకు, కుల వృత్తులకు హామీ ఇస్తున్నాను. అదే మరిగా అధ్యక్ష ప్రతి ఒక్కరికి మండల కేంద్రంలో కుల వృత్తులు, చేతి వృత్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక ఆధునిక అభివృద్ధి కేంద్రాలుగా ప్రతి ఒక్క మండలంలో ఒక సముదాయాన్ని తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి అందరికీ హామీ ఇస్తున్నాం. అక్కడి నుంచి ఏమేం చేయాలని వర్కౌట్ చేస్తాం. కుల వృత్తుల పైన విధించిన వృత్తి పన్ను, సేవల పన్ను పూర్తిగా రద్దు చేస్తామని ఈ సందర్భంగా వారందరికీ హామీ ఇస్తున్నాను. వృత్తిదారులందరికీ ఇల్లే కాకుండా హౌస్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హెచ్ఎల్ దత్తు నియమితులయ్యారు.